తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటేనే పక్కా ప్లానింగ్, విజన్, టెక్నాలజీ, పొలిటికల్ స్ట్రాటజీలకు కెరాఫ్ అడ్రస్. తన 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం ఆయన మూఢనమ్మకాలకు, ప్రత్యేక పూజలకు దూరంగానే ఉంటూ వచ్చారు. రాజకీయాల్లో గెలవాలన్నా, సంక్షోభాలను ఎదుర్కోవాలన్నా పక్కా వ్యూహాలు, సుపరిపాలనే ప్రాతిపదికన తప్ప జ్యోతిష్యాలు కాదని నమ్మిన నేత ఆయన. కానీ ఇటీవల కాలంలో ఆయన రోజువారీ వైఖరిలోనూ, నిర్ణయాల తీరులోనూ ఒక స్పష్టమైన, ఊహించని మార్పు వచ్చిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో, మీడియా కారిడార్లలో అత్యంత జోరుగా సాగుతోంది. గతంలో ప్రముఖ దేవాలయాలను సందర్శించిన సమయంలో లేదా పూజల వేళ కనీసం తన కుటుంబ గోత్ర నామాలు చెప్పడానికి కూడా విముఖత చూపిన చంద్రబాబు రాజకీయంలో నెగ్గాలంటే కేవలం మైండ్ గేమ్, గ్రౌండ్ వర్క్ ముఖ్యమని గట్టిగా విశ్వసించేవారు. అయితే ఇప్పుడు దానికి పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. తన అధికారిక ఛాంబర్లో కూర్చునే దిశ నుంచి మొదలుకొని మైకు ముందర ఏ వైపు నిలబడాలి, కార్యాలయ అమరికలు ఎలా ఉండాలని ప్రతి చిన్న విషయానికి వాస్తు నిపుణుల సలహా మేరకే తుది నిర్ణయం తీసుకుంటున్నారనే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. విజయవాడలోని ముఖ్యమంత్రి సచివాలయ కార్యాలయంలోనూ, ఆయన నివాసంలోనూ వాస్తు సిద్ధాంతుల సూచనల ప్రకారం పలు కీలక మార్పులు, చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా అమరావతిలోని ఆయన నివాసంలో తరచూ ప్రత్యేక హోమాలు, దోష నివారణ క్రతువులు నిర్వహించడం ఇప్పుడు ఒక సాధారణ విషయంగా మారిపోయిందని అంతర్గత వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. విజన్ 2020, విజన్ 2047 అంటూ ముందు చూపుతో మాట్లాడే చంద్రబాబు ఈ స్థాయిలో ఆధ్యాత్మిక, వాస్తు లెక్కలకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఉన్న బలమైన కారణమేంటో తెలియక పార్టీ నేతలే విస్మయానికి గురవుతున్నారు. ఈ మొత్తం పొలిటికల్ వాస్తు వ్యవహారం వెనుక పశ్చిమ గోదావరి జిల్లా మాటీరుకు చెందిన వాస్తు నిపుణుడు జయరామిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం కాస్త గట్టిగానే సాగుతోంది. గత 3-4 సంవత్సరాలుగా చంద్రబాబు కుటుంబానికి అత్యంత సమీపంలోకి వెళ్లిన జయరామిరెడ్డి రోజురోజుకు తన ప్రభావాన్ని పెంచుకుంటూ సీఎం తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలలోనూ, అమరావతి నిర్మాణ పనులలోనూ ప్రమేయం కలిగి ఉంటున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా ఉండవల్లిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చంద్రబాబు సరికొత్త నివాస ప్రాంగణం ప్లానింగ్, వాస్తు రూపకల్పనలో కూడా జయరామిరెడ్డి ముద్ర స్పష్టంగా ఉందంటున్నారు. ఈ నూతన గృహ నిర్మాణం శాస్త్రోక్తంగా పూర్తయి సరిగ్గా గృహ ప్రవేశ కార్యక్రమం పూర్తి చేసిన మరుక్షణమే చంద్రబాబుకు పొలిటికల్ గా ఎదురయ్యే ప్రధాన ప్రత్యర్థుల ముప్పులన్నీ రాజకీయంగా తుడిచిపెట్టుకుపోతాయని, మళ్లీ తిరుగులేని విజయం సాధిస్తారని సదరు వాస్తు సిద్ధాంతి చంద్రబాబుకు బలమైన భరోసా ఇచ్చినట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది. కేవలం గృహ నిర్మాణానికే తన పరిమితిని పరిమితం చేసుకోకుండా గతంలో నెల్లూరులో నిర్వహించ తలపెట్టిన, ఆ తర్వాత అనివార్య కారణాలతో రద్దయిన టీడీపీ ప్రతిష్టాత్మక మహానాడు వేదిక అమరికలు, దిశల ప్లానింగ్ లోనూ ఈ వాస్తు పండితుడే ముఖ్య సలహాలు అందించారని సమాచారం. బాబు కుటుంబానికి ఆయన అంతలా దగ్గర కావటంతో టీడీపీలోని ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా జయరామిరెడ్డికి విపరీతమైన ప్రాధాన్యత ఇస్తూ ఆయనతో సన్నిహిత సంబంధాలు నడిపేందుకు పోటీ పడుతున్నారని తెలుస్తోంది. త్వరలో జరగబోయే ఏపీ కేబినెట్ విస్తరణలో ఎలాగైనా మంత్రి పదవిని దక్కించుకోవాలని ఆశిస్తున్న ఒక కీలక టీడీపీ నేత ఇటీవల నేరుగా ఈ జయరామిరెడ్డిని కలిసి తన పేరును సీఎం వద్ద సిఫార్సు చేయాలని కోరారట. ఆ సమయంలో జయరామిరెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు నాయుడు తన గ్రీన్ సిగ్నల్ లేదా శాస్త్రోక్త అనుమతి లేకుండా ఏ కీలక నిర్ణయం తీసుకోలేరని, కేబినెట్ విస్తరణ ముహూర్తం కూడా తన ఆమోదం లేకుండా ముందుకు సాగతని ఆ నేతతో బహిరంగంగానే వ్యాఖ్యానించినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ప్రముఖ జ్యోతిష్కుడు శ్రీనివాస గార్గియ కూడా చంద్రబాబుకు పలు ఆధ్యాత్మిక, జ్యోతిష్య సలహాలు ఇచ్చారని వార్తలు వచ్చినప్పటికీ అవి ఎప్పుడూ అంత బహిరంగంగా బయటకు రాలేదు. కానీ ప్రస్తుతం జయరామిరెడ్డి పేరు టీడీపీ అంతర్గత వర్గాల్లో, అమరావతి పార్టీ కారిడార్లలో అత్యంత బహిరంగంగా చర్చకు రావటంతో అంతా షాక్ అవుతున్నారు. ఒకప్పటి హైటెక్ చంద్రబాబు, కేవలం స్ట్రాటజీలనే నమ్మే వ్యూహకర్త చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా తన రాజకీయాన్ని వాస్తు సిద్ధాంతుల చేతుల్లో పెట్టేశారా అనే ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.